మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఈ 2024 సంవత్సరంలో ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, ఏ సెక్టార్స్ ఎంత రిటర్న్స్ని ఇచ్చాయి, సో దాని గురించి ఒక్కసారి అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం వీడియో చేసే టైంకి ఇంకా డిసెంబర్ అయితే పూర్తి కాలేదు, ఇంకొక 4 ట్రేడింగ్ సెషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఏమీ మూవ్స్ ఉండకపోవచ్చు అనే యాంటిసిపేషన్ తోటి కొంచెం ముందుగానే అనలైజ్ చేస్తే మన వాళ్ళకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి సెగ్మెంట్ అనాలిసిస్ మొదలుపెట్టాము. సో ముందుగా మనం ఐటీ సెగ్మెంట్ కనుక గమనించినట్లయితే సో ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో మనకు దాదాపుగా 23% అయితే రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ మనకి ఆల్మోస్ట్ అది పీక్ నుంచి ఒక 5% డ్రాప్ అయితే కనిపించింది. ఇఫ్ నాట్ పుట్ టుగెదర్ మన దగ్గర ఒక 27-28% మనకి ఈ ఐటీ సెగ్మెంట్లో రిటర్న్స్ అనేవి ఉండుండేవి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ పర్టికులర్గా ఎప్పుడైతే మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడానికి ప్రారంభమైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి పర్టికులర్గా ఈ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. ఇన్ బిట్వీన్ అంతా కూడా మనకి ఈ ఐటీ సెగ్మెంట్లో హ్యూజ్ వాలటాలిటీ అయితే మనకు కనిపిస్తూనే ఉంది. అండ్ దాంతోపాటుగా మెటల్ సెగ్మెంట్ని కనుక మీరు గమనించినట్లయితే అది కేవలం 10.68% మాత్రమే ఇప్పటి వరకు డెలివరీ చేసింది. అండ్ ఆల్మోస్ట్ పీక్ నుంచి దాదాపుగా 14.48% అయితే మనకి డ్రాప్ క్లియర్గా కనిపిస్తుంది. సో పర్టికులర్గా ఆ డ్రాప్ అంతా కూడా రీసెంట్గా వచ్చింది. అండ్ దాదాపుగా ఎప్పుడైతే మనకి జూన్ 3వ తారీఖు ఉందో ఆ టైం నుంచి మనకి దాని యొక్క హైని బ్రేక్ చేయడానికి కూడా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఐటీ సెక్టర్ ఏమో ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్ ర్యాలీ అయింది, బట్ మెటల్ సెక్టార్ మాత్రం ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకపోగా మైనస్ ఒక 14.5% మాత్రం మనకు తీసుకొని వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్. సో ఈ పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ కనుక మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు దాదాపుగా అప్రాక్సిమేట్గా మనకు అదొక 14% రిటర్న్ అయితే డెలివర్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ దాని యొక్క పీక్ నుంచి 17% ఫాల్ అయితే క్లియర్గా కిందకు వచ్చింది. సో ఒకవేళ ఈ ఫాల్ కనుక మార్కెట్లో ఉండుండకపోయి ఉండుంటే మనకి ఈజీగా మనకు పిఎస్యు బ్యాంక్ ఇండెక్సే దాదాపుగా మనకు ఒక 30% రిటర్న్ అయితే డెలివర్ చేసి ఉండేది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ సేమ్ ఇది కూడా మనకి పర్టికులర్గా జూన్ 4వ తారీఖు ఏదైతే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో అక్కడి నుంచే ఇది కూడా నెగిటివ్గా ట్రిగ్గర్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ దాంతోపాటుగా ఇన్ఫ్రాను కూడా గమనించినట్లయితే దాదాపుగా మనకి 16% అనేది అబ్సల్యూట్ రిటర్న్ అయితే ఇప్పటివరకు డెలివరీ చేసింది. అండ్ దాని యొక్క పీక్ నుంచి దాదాపుగా మనకు ఒక 12%. సో ఈవెన్ ఇది కూడా అంతే, నియర్ టు 30% ఏమైనా ఇచ్చి ఉండేదేమో మనకి. కాకపోతే ఈ రీసెంట్గా వచ్చిన ఫాల్ వల్ల మనకి మేజర్ ట్రిగ్గర్ అయితే కనిపించింది. అండ్ జూన్ 3వ తారీఖు మనకి ఏ ప్రైస్ అయితే ఉందో దానికంటే స్టిల్ లోవర్గానే మనకి పర్టికులర్గా మెటల్ సెగ్మెంట్ అనేది ట్రేడ్ అవడం గమనిస్తున్నాం. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద హీరో డెఫినెట్లీ మనకి రియాలిటీ సెగ్మెంట్. సో రియాలిటీ సెగ్మెంట్ దాదాపుగా మనకి జనవరి 1 నుంచి సుమారుగా మనకు 36% రిటర్న్స్ అయితే డెలివరీ చేసింది. అండ్ దాని యొక్క పీక్ నుంచి ఒక 7%, అంటే దాని యొక్క యావరేజ్ రిటర్న్స్ మనకి ఆ 40% కంటే ఎక్కువగా ఉండుండేవి. కాకపోతే మనకి ఆ తర్వాత ట్రిగ్గర్ అయినటువంటి సెల్లింగ్, యాక్చువల్లీ స్పీకింగ్ మన తర్వాత ట్రిగ్గర్ అయిన సెల్లింగ్ కంటే కూడా ఈ జూన్ 3వ తారీఖు తర్వాత ఏదైతే ఒక లాస్ట్ పీక్ ఫార్మేషన్ జరిగిందో అక్కడి నుంచి మనకి డౌన్ సైడ్ రావటమే, అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సాలిడేషన్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఎలక్షన్ ఇది కూడా మూమెంటంలోకి రాలేదు ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్. అండ్ నెక్స్ట్ ఆటో సెగ్మెంట్. సో ఆటో సెగ్మెంట్ దాదాపుగా 21% రిటర్న్ డెలివరీ చేసింది. సో రీసెంట్గా పడ్డటువంటి వాటిల్లో మనకి ఆటో సెగ్మెంట్ ఒకటి కూడా కొంచెం ఎక్కువగా కరెక్షన్కు గురైంది. సో పర్టికులర్గా ఇఫ్ యూ కెన్ సీ దాదాపుగా 18% మనకి డౌన్ సైడ్ అయితే వచ్చింది. అండ్ 21% ఇయర్ స్టార్టింగ్ నుంచి అయితే మనకి రిటర్న్ డెలివరీ చేసింది. ఒకవేళ ఇది కనుక స్టేబుల్గా ఉండుంటే ఇది వన్ ఆఫ్ ద స్టార్ పర్ఫార్మర్గా మనకి ఈ సంవత్సరం ఆటో సెగ్మెంట్ ఉండుండేది. సో పర్టికులర్గా ఎప్పుడైతే మనకి వెహికల్ యొక్క నెంబర్స్ అనేవి వీకెండ్ అవడం స్టార్ట్ అయిందో, సేల్స్ అనేవి డ్రాప్ అవుతాయి అన్నది ఒక యాంటిసిపేషన్ మొదలైందో ఆ పర్టికులర్ టైం నుంచి మనకి పర్టికులర్గా వీక్నెస్ అనేది ట్రిగ్గర్ అయింది. సుమారుగా మనకి సెప్టెంబర్ టైం నుంచే. సో అదే పీరియడ్లో మనకి ఆటో సెగ్మెంట్ యొక్క నెంబర్స్ వీక్గా రావడం మొదలుపెట్టే అప్పటి నుంచి మనకి ఇందులో వీక్నెస్ అనేది ఎవిడెంట్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్. సో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ మాత్రం మనకి నెగిటివ్ రిటర్న్స్ని డెలివరీ చేసింది. వన్ అండ్ ఓన్లీ సెగ్మెంట్ అనుకుంటా మేబీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. -1% యాజ్ ఆఫ్ నౌ మనకి ఆ జాన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా -1%లో ఉంది. యాక్చువల్గా మనకి పీక్ నుంచి దాదాపుగా 15% ఫాల్ అయింది. సో ఆ పీక్ ఎక్కడ ఫామ్ అయిందంటే అగైన్ సెప్టెంబర్ 23వ తారీఖు ఆ పీరియడ్లోనే. సో మార్కెట్ ఫాల్లో ఇది పార్టిసిపేట్ చేసింది. యాక్చువల్గా మనకి జూన్ 3 తర్వాత మనకి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో హయ్యర్ సైడ్ మూమెంటం వచ్చింది. కానీ పర్టికులర్గా ఈ మార్కెట్ సెల్లింగ్లో మనకి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో మాత్రం ఫాల్ కనిపించింది. దీనికి గల మేజర్ రీజన్ మనకి ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్స్ అనేవి బాగా పెరగటం, రా మెటీరియల్ ఇన్ఫ్లేషన్ బాగా పెరగటం. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ యొక్క సేల్స్ ఇంపాక్ట్ ఉంటుంది అని ఒక యాంటిసిపేషన్ రావడంతో మనకి హ్యూజ్ కరెక్షన్ ట్రిగ్గర్ అయ్యి కంప్లీట్గా నెగిటివ్ టెరిటరీలోకి ఒక రకంగా ఎంటర్ అయింది. సో మనకి వన్ ఆఫ్ ద స్టార్ పర్ఫార్మర్ అగైన్ దట్ ఈస్ లైక్ ఫార్మాసిటికల్. సో ఇందాక మనం రియాలిటీని చూసాం అండ్ ఇప్పుడు ఫార్మాని చూస్తున్నాం.
సో ఫార్మా సెగ్మెంట్ మనకి దాదాపుగా 34% రిటర్న్స్ అయితే డెలివరీ చేసాయి. సో మనకి జూన్ తర్వాత మనకి యాక్చువల్గా మూమెంటం స్టార్ట్ అయింది ఫార్మా సెగ్మెంట్లో. సో ఇంతకుముందు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ చూసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటల్, పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ అన్ని డౌన్ సైడ్ వచ్చాయి. ఎందుకంటే ఇంతకుముందు అవి సెంటిమెంట్ తోటి ర్యాలీ అయ్యాయి. బట్ ఆ సెంటిమెంట్ తోటి కరెక్షన్స్ ఏవేవైతే ట్రిగ్గర్ అయ్యాయో అవన్నీ కిందకు వచ్చేసాయి. అండ్ ఫండమెంటల్గా ఏవైతే స్ట్రాంగ్ ఉన్నాయో లైక్ ఇట్లాంటివన్నీ కూడా పైకి వెళ్ళటం మొదలుపెట్టాయి. అండ్ ఈవెన్ మనకి ఫాల్ కూడా పెద్ద ఎత్తున ఏమీ లేదు, గట్టిగా ఒక 3-4% మాత్రమే డౌన్ సైడ్ ఉంది. అండ్ అబ్సల్యూట్ రిటర్న్ ఇట్ కుడ్ హ్యావ్ డెలివర్డ్ మనకి 40% వరకు కూడా ఇచ్చుండి ఉండేది. అదే ఫైనాన్స్ సెగ్మెంట్ కనుక మనం గమనించినట్లయితే దాదాపుగా 11% అయితే రిటర్న్ డెలివరీ చేసింది. సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ పర్ఫార్మర్ మనకు ఒక రకంగా చెప్పాలి అంటే గత కొన్నాళ్ళుగా మనకి ఫైనాన్స్ సెగ్మెంటే కనిపిస్తుంది. సో ఫైనాన్స్ సెగ్మెంట్లో గత కొన్నాళ్ళుగా ఎటువంటి రిటర్న్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ హ్యూజ్ వాలటాలిటీ. దాదాపుగా ఎక్కడి నుంచి మనకి 2021 నుంచి పెద్ద ఎత్తున రిటర్న్స్ అయితే ఫైనాన్స్లో అయితే కనిపించలేదు. ఈ సంవత్సరంలో ఏదో కొంతవరకు మనకి హై బ్రేకే కొద్దిగా మూమెంటం ఇచ్చింది, అది కూడా 11% రిటర్న్స్ మాత్రమే డెలివరీ చేసింది. అండ్ పీక్ నుంచి దాదాపుగా 5.8% అయితే మనకి ఫాల్ ఇందులో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా ఎనర్జీ సెగ్మెంట్ కనుక గమనించినట్లయితే మనకు అది అప్రాక్సిమేట్గా ఒక 4% మాత్రమే రిటర్న్ డెలివరీ చేసింది. అండ్ సో బేసిక్గా మనకి దాదాపుగా 22% వీక్నెస్ అయితే మనకు కనిపించింది. టాప్ నుంచి 22% అయితే మనకి డౌన్ఫాల్ కనిపించింది. ఇది సెప్టెంబర్ కరెక్షన్ కంటే ముందే స్టార్ట్ అయింది. సో బేసిక్ ఈ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ కూడా ఒక రకంగా మనకి ఎలక్షన్ రిలేటెడ్ సెంటిమెంట్ వల్ల క్రియేట్ అయినటువంటి ర్యాలీయే ఆఫ్టర్ ఎలక్షన్ కరెక్ట్ అయిన వాటిలో మనకి ఎనర్జీ సెగ్మెంట్ కూడా ఒకటి హ్యూజ్గా పార్టిసిపేట్ చేసింది. అండ్ దాంతోపాటుగా వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద కన్సంప్షన్ థీమ్. అండ్ కన్సంప్షన్ థీమ్ ఇప్పటి వరకు మనకి 17% అబ్సల్యూట్ రిటర్న్ డెలివరీ చేసింది. అండ్ దాంతోపాటుగా -13% దాని పీక్ నుంచి ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకి దాదాపు ఈ సెప్టెంబర్ 23 తర్వాతనే దీంట్లో కూడా సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఎఫ్ఎంసీజీ, ఆటో సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా హ్యూజ్గా కరెక్ట్ అవ్వడంతో ఎంటైర్ కన్సంప్షన్ ప్యాక్ అంతా ఎఫెక్ట్ అయ్యి మనకి ఇందులో ఈ ఫాల్ అనేది కనిపించింది. ఇఫ్ నాట్ ఇది కూడా కొంతవరకు స్టేబుల్గా ఉండేది, ఐదర్ ఎఫ్ఎంసీజీ ఆర్ ఆటో, ఈ రెండింటిలో ఏది స్టేబుల్గా ఉన్నా కానీ ఇది కొంతవరకు స్టేబుల్ అయ్యడానికి అవకాశం దొరుకుండేది. అదేవిధంగా మనకి సర్వీస్ సెగ్మెంట్ కనుక గమనించినట్లయితే ఇది 14% డెలివరీ చేసింది, పీక్ నుంచి 6% ఫాల్ అయితే కనిపించింది. సో బేసిక్గా సర్వీస్ సెగ్మెంట్ కూడా మనకి పెద్ద ఎత్తున రిటర్న్స్ డెలివరీ చేయలేదు. సో ఈ సంవత్సరంలో మనకి స్టార్ పర్ఫార్మర్స్గా ఉన్నదైతే ఒక రకంగా రియాలిటీ అండ్ ఫార్మా సెగ్మెంట్. ఈ 2 సెగ్మెంట్స్ దాదాపుగా మనకి 34-36% తోటి ఒక హ్యూజ్ ర్యాలీ అంటే మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేయడం అయితే మనకి ఎవిడెంట్గా కనిపిస్తుంది. సో ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.